మన దేశంలో ఎవరో ఒక కొత్త వ్యక్తి వైరల్ అయితే ఆయన ఐడియాస్ ఏంటి అని అడిగే కంటే ముందు మన కులం వాడేనా అని సెర్చ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అదే మన పొలిటికల్ రియాలిటీ. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒక్కటే పేరు వినిపిస్తోంది, అదే అభిజిత్ దీప్కి. బొద్దింకలకు చావు లేదు, అవి దేనికి భయపడవు అంటూ స్లోగన్ ఇచ్చి కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో దేశవ్యాప్తంగా డిస్కషన్ స్టార్ట్ చేశాడు. అసలు అభిజిత్ దీప్కే ఎవరు అంటే మహారాష్ట్రలోని ఔరంగాబాద్ కు చెందిన పొలిటికల్ స్ట్రాటజిస్ట్, యాక్టివిస్ట్. పూణేలో జర్నలిజం డిగ్రీ కంప్లీట్ చేసిన ఆయన తర్వాత హయ్యర్ స్టడీస్ కోసం అమెరికా వెళ్లి బాస్టన్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ రిలేషన్స్ లో మాస్టర్స్ చేశారు. ఇక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే 2020 నుంచి 2023 మధ్య ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా టీమ్ లో వాలంటీర్ గా పనిచేశాడు. ఢిల్లీ గవర్నమెంట్ కి కమ్యూనికేషన్ అడ్వైజర్ గాను పనిచేశాడు. మెయిన్ గా 2020లో ఢిల్లీ ఎలక్షన్ సమయంలో మీమ్స్, డిజిటల్ క్యాంపెయిన్స్ ద్వారా యూత్ ని రీచ్ అవ్వడంలో కీలక పాత్ర పోషించాడని చెప్తారు. అయితే ఆయన నేషనల్ లెవెల్లో వైరల్ అవ్వడానికి కారణం మాత్రం కాక్రోచ్ జనతా పార్టీ. యూత్ ని కాక్రోచెస్, పారాసైట్ లాగా చూస్తున్నారు అనే నెరేటివ్ తో వైరల్ అయ్యాయి. దానికి సెటైర్ గా రెస్పాన్స్ ఇస్తూ 2026 మే 16న అభిజిత్ దీప్కే కాక్రోచ్ జనతా పార్టీని లాంచ్ చేశారు. ఇక ఆ తర్వాత జరిగినది సోషల్ మీడియా హిస్టరీ లాంటిది. కొన్ని రోజుల్లోనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ని సంపాదించింది. చాలా ఎస్టాబ్లిష్డ్ పొలిటికల్ పార్టీస్ కంటే ఎక్కువ ఎంగేజ్మెంట్ వచ్చింది. యూత్, స్టడీస్, అన్ఎంప్లాయిడ్ సెక్షన్స్ లో ఈ మూవ్మెంట్ బాగా స్ప్రెడ్ అయింది. ఈ సడన్ గ్రోత్ వెనుక పెయిడ్ పిఆర్ ఉందని, బూస్ట్ ఉన్నాయని, ఆర్టిఫిషియల్ బూస్టింగ్ జరిగిందని కొందరు ఆరోపించారు. సపోర్టర్స్ మాత్రం అది యూత్ ఫ్రస్ట్రేషన్ కి వచ్చిన నేచురల్ రెస్పాన్స్ అంటున్నారు. కానీ నా దృష్టిలో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇంకొకటి. అక్కడి వరకు అందరూ ఫన్నీ మూమెంట్, సెటైర్, పాలిటిక్స్ అని చూశారు. కానీ అభిజిత్ తనను తాను అంబేద్కరైట్ అని ఓపెన్లీ ఐడెంటిఫై చేసుకున్న తర్వాత డిస్కషన్ పూర్తిగా పొలిటికల్ టర్న్ తీసుకుంది. అప్పటి నుంచి సపోర్టర్స్ ఒకవైపు, క్రిటిక్స్ మరోవైపు. డిబేట్ ఇంకో లెవెల్ కి వెళ్లిపోయింది. ఏదేమైనా భయపడుతూ బతకలేం అని చెప్తున్న అభిజిత్ దీప్కే ఇప్పుడు సోషల్ మీడియా ఫినామినన్ గా మారిపోయాడు.